అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ థర్డ్ వీడియో. ఈ ఆఖరి శ్లోకం కర్మయోగంలో మనం 43వ శ్లోకం, దీనిలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాం. మనం 41, 42 శ్లోకాల ద్వారా మనము ఈ ఇంద్రియాల నుండి, వాటి ఆ ప్రలోభాల నుండి బయటికి పడటానికి మనకు ముందు బాహ్యంగా ఇంద్రియాలు నిగ్రహించుకోండి. తర్వాత లోపల ఆ కోరికను లోపలికి వెళ్ళి మీ లోపల అంతరంలో నిక్షిప్తంగా ఉన్న వాటిని తీసి నాశనం చేయండి, వాటిని దగ్ధం చేయండి అని మనకు 41వ శ్లోకాలో చెప్పారు. తర్వాత 42వ శ్లోకాలో ఒకదాని నుండి ఒకటి సూక్ష్మంగా ఎంత శ్రేష్టమైనవి చెప్తున్నారు. శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే కూడా మనలో జాగృతమయ్యే అంతఃస్ఫురణ అంటే పరమాత్మ శ్రేష్టమైన వారు అని మనకి ఆ రథంతో మనకి ఆ ఎగ్జాంపుల్ చూపిస్తూ మనకి యోగానంద గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు 43వ శ్లోకాలో మనకి పరమాత్మ ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు సాయి మేడం ఇన్వైట్ చేసుకుని శ్లోకాన్ని పాడించుకుని దాని లోతుల్లోకి వెళ్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 43వ శ్లోకము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. థ్యాంక్ యూ మేడం. దీనికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఓ మహాబాహో, అర్జునుడిని మహాబాహో అని అంటే కొంచెం ప్రైజ్ చేస్తూ, ఈ విధంగా ఏ విధంగా ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు కదా 41, 42 శ్లోకాల ద్వారా చెప్పినది, ఆ విధంగా ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైనదిగా తెలుసుకొని ఆత్మ చేత అహాన్ని నియంత్రించు, కామరూపంలో ఉన్న నీ శత్రువుని నువ్వు నాశనం చెయ్యి అని చెప్తున్నారు. సో ఇదంతా చెప్పాను, విన్నావు కదా. ఆ బుద్ధి కంటే కూడా ఈ ఆత్మను, బుద్ధి కంటే కూడా ఆత్మ సుపీరియర్, బుద్ధి కంటే కూడా శ్రేష్టమైనదని తెలుసుకో నువ్వు, ఆత్మ చేత అహాన్ని నియంత్రించు నువ్వు అని చెప్తున్నారు. అప్పుడే నీ లోపల ఉన్న కామ రూపంలో ఉన్న శత్రువు నువ్వు నాశనం చేయగలవని. అయితే దీనికి యోగిరాజులు ఏం చెప్తున్నారు అంటే, ఈ విధంగా క్రియా యొక్క పరావస్థ స్థితిలో నిలిచి ఉండడం వల్ల నిశ్చలత్వము తానంతట తానే వస్తుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు నీవు దుర్మార్గమైన కామాన్ని, ఆ డిజైర్, క్రేవింగ్, లస్ట్, దాని మీద నువ్వు విజయం సాధించగలుగుతావు అని చెప్తున్నారు యోగిరాజులు. అది ఆ క్రియాపరావస్థ స్థితిలో ఉంటే ఇంకా మనస్సు అనేది ఇంకా దాంట్లో లయమైపోతుంది. అప్పుడే మనకి నిశ్చలంగా ఉంటాము, మనకి ఏది కూడా మన బాదర్ చెయ్యదు. సో ఇంకా కామము ఇవన్నీ కూడా అన్ని ఆటోమేటిక్గా అవే పడిపోతాయి. మనం చేసే ప్రయత్నం అంతా కూడా పరమాత్మకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మనలో ఉన్న ఈ క్లేశాలన్నీ కూడా నిర్మూలం అవుతున్నాయి. సో దీని లోతులోకి వెళ్ళి చూస్తే మనం ఆ, లోపల కనుక గట్టి సంకల్పం ఉంది, చాలా స్ట్రాంగ్గా, అది ఎంత స్ట్రాంగ్గా ఉన్నదని దాన్ని బట్టి మనకి ముందుకు వెళ్తాం, ఆత్మోన్నతి జరుగుతుంది. మనసులో గట్టి సంకల్పం పెట్టుకొని ఈ నేను అన్న అహం ఏదైతే దేహంతో తాదాత్మ్యం చెంది ఇదే నేను అన్న భ్రమలో మనల్ని ఉంచిందో, ఆ అహానికే బ్రహ్మానందం కనుక రుచి చూపిస్తే, ఆత్మతో మమేకమైపోయేలా ధ్యానిస్తే, ఈ భౌతిక సుఖాల పట్ల ఉండే కోరికలు, ఈ చిన్న చిన్న సంతోషాలు చాలా తుచ్చమైనవిగా మనకు అనిపిస్తాయి. అవి ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. ఏం చెప్తున్నారు? ఈ నేను అన్న ఈ దేహాత్మ భావన ఉంది, అహం అంటుంది, దానికి కొంచెం టేస్ట్. ఇప్పుడు వరకు ఇదే టేస్ట్, ఇంకా దీనికంటే మించిన టేస్ట్ లేదు, నాకు కీర్తి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ధనం ఇంపార్టెంట్ అని దీని వైపుకు వెళ్తున్న దేహాత్మ భావనతో ఉన్న అహానికి బ్రహ్మానందం అంటే ఏంటో రుచి చూపించవోయ్ అంటున్నారు. ఆత్మతో మమైకమైపోయేలా నువ్వు ధ్యానించు, ధ్యాన సాధనలో సమాధి స్థితిలోకి వెళ్ళు.
అప్పుడు తెలుస్తుంది దానికి, అబ్బా ఇది కదా ద టేస్టియస్ట్ థింగ్ అని. ఈ చిన్న చిన్న కోరికలన్నీ ఆటోమేటిక్గా పోతాయి, అవేమి ఉండవు. మనకి గమనించుకుంటే సాధన స్టార్ట్ చేయక ముందు మనకి ఎన్నో కోరికలు, తిండి విషయం ఏంటి, నగలేంటి, బట్టలేంటి, ఇవన్నీ కూడా. మీ సంగతి నాకు తెలియదు కానీ నేను ఇవన్నీ వాటిల్లోనే ఉన్నదాన్ని. షాపింగ్ అసలు మాకిక్కడ హాలిడే టైం వచ్చిందంటే ఏ షాప్లో ఏ సేల్ ఉంది, ఏది మా కూపాన్స్ ఇస్తున్నారు, ఆ కూపాన్స్ కోసం లైన్లో నుంచోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యాన సాధన, ఈ ఆధ్యాత్మిక మార్గం పట్టక ముందు కంప్లీట్ 100% కూపాన్ కావాలి దానికి. అసలు బట్టలు ఉన్నా, మనకి ఎన్నున్నా క్లాజెట్స్ నిండా నిండిపోయి ఉన్నా సరే అక్కడ వాడు సేల్ పెట్టాడు కాబట్టి వెళ్ళాలి. మనకు అవసరమా లేదా అనే బుద్ధి విచక్షణ అనేది లేదు. బుద్ధి లేకుండానే పనిచేశాను, నేను చేశాను. మీ సంగతి నాకు తెలియదు. సో వెళ్ళటం, బట్టలు కొనుక్కోవటం. ఇండియా వెళ్తే అది మళ్ళీ అదే, బట్టల షాపులు, నగల షాపులు, తెచ్చుకోవటం, ఇంటి నిండా పెట్టుకోవటం. అమ్మయ్య ఉంది, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు పార్టీలకు వెళ్ళాలి అంటే కోరికలు తగ్గవు. ఇప్పుడు అవి చూపించుకోవాలంటే పార్టీలకు వెళ్ళాల్సిందే. లేకపోతే ఇంకెందుకు ఆ క్లాసెట్లో పెట్టుకుని ఉపయోగం ఏముంది. సో ఇవన్నీ చేసిన వాళ్ళే. దానికి ఆ ఆహానికి కొంచెం ఈ ఆనందం అనే రుచి ఎప్పుడైతే పట్టుకుందో ఇంకా దీన్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ఇవన్నీ వదిలేయాలనే నేను వదిలేయలేను, బికాస్ ఇందులోనే రియల్ సంతోషం నాకు. ఏదైతే ఇప్పటి వరకు ఇందులో పొందానో, ఆ నగలు, డబ్బులు అన్నీ ఏదైతే ఉన్నానో అది అనుభవించాను. ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇది ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది. ఇంకా నా నుండి దూరం అవ్వదు, ఇది దూరం అవుతుందన్న భయం కూడా నాకు లేదు. బికాజ్ ఐ ఆమ్ దట్. అట్లా ఉండాలి సాధన అని చెప్తున్నారు అక్కడ పరమహంస యోగానంద గారు. నీటి మీద తేలే వెన్న, ఇప్పుడు మనకి ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ కలర్ తెల్లగా ఉంటే వెన్న కూడా తెల్లగా కనిపిస్తుంది. ఆ గ్లాస్ కనుక గ్రీన్ కలర్లోనో, రెడ్ కలర్లోనో, బ్లాక్ కలర్లోనో ఒక ఆ, తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఆ గ్లాస్ యొక్క రంగు నీటికి, నీరు కూడా అదే రంగులో కనిపిస్తుంది. నీరు తీసుకుంటుంది ఆ రంగుని. కానీ దానిపైన తేలుతున్న వెన్న మాత్రం దాంతో ఏమీ తేడా పడదు. అది వెన్న వెన్నలాగానే కనిపిస్తుంది, తెల్లగానే కనిపిస్తుంది. ఇక్కడ గోల్డెన్ కలర్ అన్నారు కానీ వెన్న మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆ వెన్నకి ఏమి తేడా పడదు. నువ్వు ఏ గ్లాస్లో పెట్టినా ఆ రంగు నీటికి, ఓ నీరేంటి ఇట్లా నల్లగా ఉంది అని అనుకుంటాం కానీ వెన్న అట్లాగే ఉంటుంది. అట్లాగే సోల్ బ్లిస్, మనకు బ్రహ్మానందం అనేది మన సహజ స్థితి. అది మనం వెళ్ళిపోయినప్పుడు ఆ సహజ స్థితిలోకి మనకి ఇంకా పడిపోతాం అన్న భయం లేదు. అదే మార్పు లేనిది, అది దేహంతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిన బుద్ధి అనే ఆ నల్లటి నీటిపై తేలుతున్నప్పటికీ కూడా తాను మాత్రం ఏ మార్పు చెందదు. అదే బ్రహ్మానంద స్థితి, అదే మన సహజ స్థితి, మనలో అందరిలోనూ ఉన్న స్థితి అది. నువ్వు ఎక్కడ డొల్లినా సరే, ఎంత మురికి కోపంలో ఉన్నా సరే, ఎంత ఇంద్రియాలతో డొల్లినా సరే, లోపల ఉన్నది బ్రహ్మానంద స్థితి. అది ఎప్పుడు ఉన్నది మనకి. అది ప్రకటితం అవుతోందో, నేను అది అనుభూతి చెందుతున్నానా, అదే నెక్స్ట్ క్వశ్చన్. అది ఎవరి మీద వాళ్ళ ఆధారపడి ఉంటుంది, మీ సంకల్ప శక్తి మీద అది ఆధారపడి ఉంటుంది. అట్లా మార్పు లేనిది, అతీతమైనది కాబట్టి అది తొందరగా మార్పు చెందేటువంటి బుద్ధి కంటే కూడా చాలా శ్రేష్టమైనది. ఏదైతే చేంజ్లెస్ గా ఉంటుందో అది శ్రేష్టమైనది. సో ధ్యానం ద్వారా మనం ఆ ఆత్మ యొక్క ఆనంద స్వభావాన్ని మనం మళ్ళీ దాన్ని, ఆ రుచిని మనం చూస్తాం, కనుగొంటాం. మనలో ఉన్నదాన్ని మనం డిస్కవర్ చేస్తున్నాం, అన్కవర్ చేస్తున్నాం. ఏ అయితే లేయర్స్ మన కప్పేసినాయో దానిని తీసేస్తున్నాం ధ్యాన సాధనతో. మనం ఏం కొత్తగా తెచ్చుకోవట్లేదు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఏది తీయాలో దాని మీద ఫోకస్ పెట్టండి. మీలో ఉన్న అరిషడ్ వర్గాలు తీసే దాని మీద ఫోకస్ పెట్టండి. మీలో ఎన్ని కోరికలు దట్టంగా పేరుకుని పోయినాయో దాని మీద ఫోకస్ పెట్టండి. తీయండి, ఆ పొరలన్నీ తీయండి. అప్పుడు మనలో ఉన్న ఆనంద స్వభావాన్ని మనం మళ్ళీ డిస్కవర్ చేయగలుగుతాము. అంటే అది ఎప్పుడూ ఉన్నదే అని మనం తెలుసుకోవాలి ముందది. ఆత్మయే ఆనంద స్వరూపం, జ్ఞాన ప్రకాశం. కాబట్టి మనం ధ్యాన సాధనలో ఎంత గాఢత్వం మనకి ఆ ఇంటెన్స్ గా పెరిగే కొద్దీ ఆ కోరికలు ఆ ఆత్మే నియంత్రిస్తుంది, మన ఎవరో కాదు. మన లోపల ఆత్మ గైడెన్స్ పెరుగుతూ ఉంటుంది మనకి. ఆ కోరికలు అనేది అదే నియంత్రిస్తూ ఉంటుంది. ఆ కోరికలు అనే దానికి ఒక చెక్ పెడుతుంది అనమాట.
ఇట్లా ఆధ్యాత్మిక సాధనతో ఇంద్రియ నిగ్రహం చేసినప్పుడు మన ఆత్మ సాక్షాత్కారానికి అడ్డుపడుతున్న అతి నికృష్టమైన ఎంతో బలశాలి అయినటువంటి శత్రువు కామము పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎప్పుడు సాధన చేసే కొద్దీ కూడా ఇంద్రియ నిగ్రహం వచ్చినప్పుడు అప్పుడు మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి, ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆ మనకి ధ్యానంతో ఈ సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణతో మనలో ఒక ప్రశాంతత అనేది చోటు చేసుకుంటుంది. ఆ చంచలత తగ్గిపోతుంది మనకి క్రమక్రమంగా. దాంతో ఒక సాధకుడు అలాగే స్థిరంగా ఉండే అంతఃస్ఫురణ దాని గైడెన్స్ లోనే ఉండాలి. మన ధ్యాన సాధన చేసే కొద్దీ కూడా ఎప్పుడైతే మనకి ఆ లోపల మనసు నిర్మలమవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా పొరలు ఎప్పుడైతే అవి ఆ ఆత్మ మీద కప్పబడిన పొరలు, ఈ మనస్సు తగిలించుకున్న పొరలు ఎప్పుడైతే ధ్యాన సాధనతో మనం నిర్మూలించుకుంటున్నామో అప్పుడు లోపల అంతఃస్ఫురణ అనేది జాగృతం అవుతుంది. దాని గైడెన్స్ లోనే మనం ఉంటాం. అట్లాగే ఉండాలి, అంతఃస్ఫురణ గైడెన్స్ లోనే మనం ఉండాలి. మనం బుద్ధి మీద డిపెండ్ అయ్యామా అంతే సంగతులు. మనకి ఈ బుద్ధి అనేది ఈ రెండు వైపులా ఆత్మ నుండి వస్తోంది. దీనికి ఇప్పుడు ఈ పిక్చర్ లో చూపించాను కదా, ఈ ఆత్మ బుద్ధి మనస్సు ఉంది. మనం ఈ బుద్ధి మధ్యలో ఉండి ఇది ఆత్మ నుండి గైడెన్స్ తీసుకుంటే ఇంట్యూటివ్ గా మనం అన్ని చేస్తాం, లేదా మనస్సు బాహ్యం నుండి చేస్తున్నాము అంటే ఇది ఆ మనస్సు వైపు నుండి కూడా ఈ బుద్ధికి దానికి నుండి కూడా ప్రేరణ వస్తుంది. ఎటువైపు వెళ్తున్నాం, బాహ్యంగా వెళ్తున్నామా మనం ఆత్మ నుండి గైడెన్స్ తీసుకున్నాం అనేది ఆ మధ్యలో బుద్ధి దట్ ప్లేస్ అ బిగ్ రోల్. మనస్సుకి మనం లోబడిపోతే గనక బుద్ధి బాహ్యంగా వెళ్తుంది. అంతఃస్ఫురణ ఎప్పుడైతే జాగృతం అవుతుందో బుద్ధిని కంట్రోల్ చేస్తుందో మనం బ్యూటిఫుల్ గా ఉంటుంది మన జర్నీ. అయితే ఈ మనస్సుకి పరికరాలు ఇంద్రియాలు ఎట్లాగో మన ఆత్మకి పరికరం ఏంటంటే అంతఃస్ఫురణ, సహజావబోధ. మనస్సు పనిచేయాలంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తే మనస్సు వాటిని టూల్స్ గా వాడుకుంటుంది. అట్లాగే మన ఆత్మకున్న పరికరం ఏమిటి అంటే సహజావబోధ, అంతఃస్ఫురణ. అది ఎప్పుడూ తప్పుపోదు. ఎందుకంటే అది సోల్ గైడెన్స్, సోల్ విజ్డమ్, ఆత్మ జ్ఞానంతో వస్తుంది కాబట్టి అది ఇంకా తప్పుపోవటం అనేది ఉండదు. మన బుద్ధి విచక్షణతో ఈ బాహ్య ప్రపంచంతో మనం తెలుసుకున్న ఆ వివేక జ్ఞానంతో మనం తప్పులు చేయొచ్చు, కానీ అంతఃస్ఫురణతో మనకు అసలు తప్పు అనేది జరగదు. ఒకవేళ ఆ టైంకి మనకు నచ్చినట్టు జరగకపోయినా అదే మనకి కరెక్ట్. మనకు ఆ టైంలో అక్కడ టపీమని పడాలి అంటే ఆ పడటమే మనకి కరెక్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. డైరెక్ట్ గా ఆ ఎందుకంటే డైరెక్ట్ అవగాహన, అది దాన్నే అపరోక్ష జ్ఞానం అంటారు. డైరెక్ట్ నాలెడ్జ్ మనకి ఇంట్యూటివ్ గా ఏదైతే జ్ఞానం వస్తోందో దట్ ఈజ్ కాల్డ్ అపరోక్ష జ్ఞానము. అంటే డైరెక్ట్ డౌన్లోడ్ అన్నమాట. దీంతో మనం భౌతిక విషయాలు స్పష్టంగా అవగతం అవుతాయి. మన అంతరంలో జరిగే మార్పులు కూడా మనకి తెలుస్తాయి. అంటే మనలో ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి ఈ ఆ బయట వాళ్ళ మీద మన మీద అంత అవగాహన పెరుగుతుంది. ఎవరైనా బాగా కోపంగా ఉన్నారు, అరుస్తున్నారు, ద్వేషం ప్రకటించుకుంటున్నారంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళలో ఒక చిన్న పసిపిల్లలు కనిపిస్తారు నాకు. లోపల నవ్వు వస్తుంది. అరే చిన్నపిల్లలాగా భలే గంతులేస్తున్నారే వీళ్ళు, గట్టి గట్టిగా అరుస్తూ. పిల్లలే కదా, వాళ్ళకేం ఉండదు. వాళ్ళకి అరవాలనిపిస్తే అరిచేస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు, మీరు మాల్లో ఉన్నారా, ఒక పార్టీలో ఉన్నారా, దే డోంట్ కేర్. వాళ్ళకి ఆకలి వేస్తోంది, విసుగ్గా ఉంది అంతమందిలో అంటే అరిచేస్తారు. అట్లా నాకు కోపంగా ఉన్నాళ్ళు అరుస్తున్నారంటే వీళ్ళలో చాలా ఆ పసిపిల్లల లక్షణాలు ఇంకా పోలేదు కదా అని నవ్వు వస్తుంది. అట్లా ఆ లోతుల్లోకి వెళ్ళగలుగుతాం మనం ఎప్పుడైతే అంతఃస్ఫురణ ఇవన్నీ జాగృతం అవుతాయో, ఆత్మజ్ఞానం ప్రకాశం అవుతుందో. వాళ్ళ ఆత్మ ఏ దశలో ఉంది అనేది మనం చూడగలుగుతాం. అట్లాగే భౌతిక వస్తువులు వాడుకుంటాము, అవసరమైనంత వరకు వాడుకుంటాం. తర్వాత ఇంకా ఆ అది అయిపోయిన తర్వాత ఇంక పక్కన వాళ్ళకి ఇచ్చేయటానికి కూడా మనకేమి ఆ లోపల పెనుగులాట ఏమి ఉండదు. కొంతమంది చిరిగిపోయిన బట్టలు ఎవరికైనా ఇవ్వటానికి కూడా అసలు ఎంత లోపల ఆందోళన పడిపోతారు, అమ్మో ఇవ్వాలా ఇప్పుడు వీళ్ళకి అన్నట్టు. ఏం ఉండదు. ఆ వస్తు పదార్థం కూడా నాకు అవసరానికి వాడుకుంటున్నాను అంతే. ఇప్పుడు దీనికి అవసరం అయిపోయింది, ఇంకొకరికి ఎవరికైనా అవసరం పడవచ్చు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నట్లు ఆ టేక్ ఇట్ ఈజీలో ఉంటాం మనం అంతా కూడా. ఇదంతా కూడా మన లోపల జరిగే ఆ మార్పులు అన్నమాట. మన ఇంద్రియాలతో మనం తెచ్చుకునే సమాచారానికి పరిధులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. కానీ
బుద్ధి ఈ ప్రపంచ జ్ఞానంతో తీసుకున్న సమాచారానికి కూడా ఈ మనసుకి పరిధులు ఉంటాయి, బుద్ధికి పరిధులు ఉంటాయి. ఎందుకంటే అది బాహ్యం నుండి వస్తోంది, సెన్సెస్ నుండి వస్తోంది, మనస్సు నుండి వస్తోంది సమాచారం, కాబట్టి దానికి కూడా పరిధులు ఉంటాయి. కానీ అంతఃస్ఫురణకి పరిధులు ఉండవు. ఈ మనసు బుద్ధి వెళ్ళలేని చోటులకి, ఆ సూక్ష్మాలలోకి చొచ్చుకుని వెళ్ళగలదు అంతఃస్ఫురణ అనేది. ఇలా మన ఈ మానవ మేధస్సు ఈ బయట బాహ్య ప్రపంచంలో నుంచి ఇంద్రియాల నుండి తెచ్చిన సమాచారం మీద ఆధారపడటమే పరోక్ష జ్ఞానం, ద ఇండైరెక్ట్ నాలెడ్జ్. బయట నుండి వస్తోంది, అది నీకు డైరెక్ట్ గా రావట్లేదు, అది పరోక్ష జ్ఞానము. ఇలా అందిన సమాచారంతో అది మనకి, అదేంటి నేను ఇంద్రియాలతో దీన్ని స్పర్శిస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు డైరెక్ట్ కదా అంటే, నీకు దాది పరిధులతో కూడింది, నీకు ఇంతవరకే తెలుసు, దాని లోతుల్లోకి తెలియదు. అది నువ్వు ఇంద్రియం ఒక్కొక్కసారి, అందుకే మనకి నీ కళ్ళే నిన్ను మోసం చేయొచ్చు, నువ్వేదో చూస్తున్నావు కానీ దానికి ఇంకా లోతుల్లో ఇంకా ఏదో జరుగుతోంది, నువ్వు చూసిందంత కరెక్ట్ కాదని ఎందుకంటావు అంటే, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ లిమిటెడ్. అదంతా ఆ పర్టికులర్ దానికి పరిమితమైనది కాబట్టి ఇదంతా కూడా ఇండైరెక్ట్ నాలెడ్జే అని చెప్తున్నారు. ఇట్లా అందిన సమాచారంతో మనం అన్ని లెక్కలు వేయగలుగుతాం, కానీ ఆ సందర్భాన్ని కానీ ఆ వస్తువుని కానీ లోతుల్లోకి వెళ్ళి చూడలేము. ఒక పువ్వుని చూసాము అంటే అబ్బా బాగుంది, ఈ రంగు బాగుంది, అందంగా ఉంది అనుకుంటాం. దానికి ఆధారమైన ఆ కొమ్మని చూడం, ఆ కొమ్మకి ఆధారమైన ఆ మొక్క మూలాన్ని చూడం, రూట్స్ ని చూడం, దాన్ని లోపల అంత చక్కగా, అంటే దానిలో ఒక శక్తి ఇదంతా నడిపిస్తోంది అన్నది మనకి చూడం. టపీమని దాన్ని కట్ చేసుకుంటాం, వెళ్ళి తల్లో పెట్టుకోవటం, దేవుడికి మళ్ళీ ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే పెడతా ఉంటాం. ఆ మొక్క ఎంత ఫీల్ అవుతుంది అనేది మనం చూడం. ఇదంతా అది లోపల జాగృతం అయ్యే కొద్దీ కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతితో మనం ఎంతో దగ్గరైపోతాం. ఆ మొక్కలేంటి, జంతువులు ఏంటి, చిన్న చిన్న జంతువులు అసలు ఎంత ముద్దుగా ఉంటాయి, ఆ ఉడతలు అవన్నీ వస్తుంటే ఆ పక్షుల్లో కిలకిల రావాలి. కానీ అట్లా మనకి ఆ లోతుల్లోకి వెళ్ళలేం, ప్రకృతికి దగ్గర అవ్వలేం ఈ బాహ్యంగా బుద్ధి ఎప్పుడు ఈ ఇంద్రియాలు వీటితో ఉన్నప్పుడు. వెరాజ్ ధ్యానంలో మనం తీసుకునే సమాచారం, మనకు అందించబడే సమాచారం ఈ ఇంద్రియాలు తెచ్చిన దానికంటే కూడా ఎంతో లోతుగా ఉంటుంది. నాకు ఒకసారి డ్రైవ్ చేస్తుంటే, వర్క్ నుంచి ఇంటికి వస్తున్నాను, హైవే మీద డ్రైవ్ చేస్తుంటే ఇదే ఈ శ్లోకాలు ఏదో అట్లా ఆలోచిస్తూ వెళ్తుంటే ఆ మూడు స్థితులు, ఆ మనకి ఉన్న జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు మనకి మళ్ళీ మూడు చెప్తున్నారు: శరీరము, సూక్ష్మ శరీరము, ఆ కారణ శరీరం అన్నారు కదా. వీటి లోతుల్లోకి అట్లా ఆలోచించుకుంటే అట్లా లోపలికి వెళ్తూ ఉన్నాను. అంటే నాకేదో చెప్తున్నట్టు అనిపించింది, ఇదేమీ లేదు, నువ్వు స్వప్న స్థితిలో ఏదైతే నువ్వు స్వప్నిస్తున్నావో వాళ్ళందరూ ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ కనిపించవచ్చు, పక్షులు కనిపించవచ్చు, కొండలు కనిపించవచ్చు, అదంతా నీ చైతన్యమే కదా. అంటే అంతా నువ్వే కదా ఉన్నది, ఇంకెవరున్నారు నీకంటే వేరుగా. మరి ఆ స్వప్నంలోనే పరమాత్మ అంతా మనకి ఆ నిద్రపోతున్నప్పుడు ఈ క్లాసెస్ అన్ని మనకి తీసుకొని నేర్పించి మనని ఆ మెలకువలో ఉండి మీరు ఇలా ఉండండి అని చెప్తున్నారా, మనకి నిద్రలోనే ఈ ట్యూషన్ ఆ క్లాసెస్ అన్ని తీసుకుంటున్నారా అని అనిపించింది. స్వప్న స్థితి గురించి అదైతే ఎప్పుడైతే నాకు అనిపించిందో అబ్బా అనిపించింది. అంటే అందరూ నువ్వే, నీ చైతన్యంలో నుంచి వచ్చిన వాళ్ళే, నీ స్నేహితులు, బంధువులు, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా. అలా ఎప్పుడైతే నువ్వు స్వప్నంలో చూస్తున్నావో నీ జగత్తులో, నీ బాహ్య జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వే, నీలోనే అందరూ ఉన్నారు, అందరూ నీలోనే ఉన్నారు అన్నది. మళ్ళీ ఆ కాజల్ బాడీ, కారణ శరీరం ఎంతో ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉంటాం. అంటే నువ్వు మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, బుద్ధి కాదు, ఏది కాదు, నువ్వు ఒక ప్రశాంత చిత్తానివి, నువ్వు ఒక ఆనందానివి, ఆనంద స్వరూపానివి అని చెప్పే ఆ కారణ శరీరంతో కూడిన గాఢ నిద్ర కదా అని అట్లా ఆలోచించుకుంటా, అట్లా వచ్చింది. ఆలోచించడం అంటే దాన్ని మళ్ళీ విశ్లేషించడం కాదు, అట్లా ఒక స్ఫురణలాగా వచ్చి ముందే పోలీసు వాడు ఉంటే ఆ ట్రాఫిక్ పోలీసు సడన్ గా ఇంకా మళ్ళీ ఆ థాట్ లో నుంచి అట్లా బయటకు వచ్చేసా. అది అపరోక్ష జ్ఞానం, డైరెక్ట్
కరెక్ట్ నాలెడ్జ్ అది. ఇప్పుడు దాన్ని కరెక్టా కాదా అని నేను ఎక్కడా విశ్లేషించలేదు. చాలా అద్భుతంగా అనిపించింది. ఇవన్నీ కూడా మనకి ధ్యాన స్థితిలో కూడా ఇట్లాంటి సమాచారం అందుతూ ఉంటుంది. పుస్తకాలు చదవక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మన మనస్సుని ఎప్పుడైతే నిర్మలం చేసుకుంటామో, అంతఃస్ఫురణ జాగృతం అవుతుందో, మనకంతా ఈ సమస్త సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా మనమే డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ పుస్తకాలు పక్కన పెట్టేసి మనల్ని మనం చదువుకునే ప్రయత్నం చేస్తే అంతా మనకి సహజంగానే అర్థమవుతుంది అదంతా కూడా. అది ఇంట్యూషన్ అనేది స్వయంగా అనుభూతి చెందాలి మనం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వాడుకుంటున్నాము, ఎంతో సివిలైజేషన్ ముందుకు వెళ్తోంది అనుకుంటున్నాం, కానీ ఇంట్యూషన్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇదంతా మిస్టికల్లా, ఇదంతా ఒక ఒక మాయ అని అంటారు, కానీ దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ప్రాక్టికల్గా అనుభూతి చెందితేనే అది అర్థం అవుతుంది. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక లైట్ బల్బ్తో ఇస్తున్నారు పరమహంస యోగానంద గారు. మనం ఇప్పుడు ఒక స్విచ్ ఆన్ చేసాం, లైట్ బల్బ్ లైట్ ఆన్ అయింది, దాని నుండి వెలుగు వస్తోంది. ఎంత కాంతివంతంగా ఉంటుంది అనేది ఆ వాటేజ్, బల్బ్ 60 వాట్సా 40 వాట్సా దాన్ని బట్టి దాని కాంతి అనేది ఉంటుంది. కానీ ఇదంతా జరిపించేది ఏంటి అంటే, ఆ వెనక ఉన్న వైర్స్ లోపల ఉన్న ఎలక్ట్రికల్ వైర్స్ లోపల ఉన్న కరెంట్, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా బాహ్యంగా మనం చూసే వెలుగు రూపంలో అది ప్రకటితమవుతోంది. ఆ వెలుగుకు వెనక ఉన్న కారణం ఆ ఎలక్ట్రికల్ వైర్స్ లో ప్రవహిస్తున్న ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది మనకి ఆ ఈ దాన్ని కంపేర్ చేసి చెప్తున్నారు. ఈ విధంగానే మన మానవ మేధస్సు, ఈ బుద్ధి అనేది బయటకు వ్యక్తం అయ్యే ఒక కాంతి లాంటిది. అంతఃస్ఫురణ, ఇంట్యూషన్ అనేది మన మనస్సులో, బుద్ధిలో, ఎలక్ట్రికల్ వైర్స్ లో ప్రవహించే కనిపించని ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆ కరెంట్ లాంటిదే అంతఃస్ఫురణ అనేది. మనకి అవగాహన, ఈ వాటేజ్ అంటే ఏంటి అంటే మన అవగాహన, మన విచక్షణ పరిధులను బట్టి మనలో ఉన్న అంతఃస్ఫురణ ఎలా వ్యక్తపరుచుకుంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకరికి ఒకరికి మధ్య అట్లా తేడా వస్తుంది. ఎందుకంటే కొంతమందికి అంత బాగా అర్థమవుతుంది సత్ జ్ఞానం, ఈ సృష్టి గురించిన జ్ఞానం కానీ, శ్లోకాలు కానీ, ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయి. కొందరికి ఎంత చెప్పినా సరే అర్థం కాదు. ఎందుకంటే అది ఆ పరిధులతో కూడిన ఆ బుద్ధి, వివేకం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతఃస్ఫురణ జాగృతం అవ్వకపోతే లోపల ఆ మన ఎంత చెప్పినా సరే ఇవి అర్థం కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అది అంతఃస్ఫురణ బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా ప్రకటించుకుంటుంది తను. అంతఃస్ఫురణకు బుద్ధి మనస్సుతో సంబంధం లేదు. అది ఎప్పుడూ ఉంటుంది వెనకాల కరెంట్ లాగా. అది వాటి మీద ఆధారపడదు. కానీ బల్బు వెలగటానికి కరెంటు కావాలి. కరెంటు బల్బు లేకపోయినా ఉంటుంది. బల్బుకి కరెంట్ కావాలంటే మన బుద్ధికి, మనస్సుకి వెనకాల ఇంట్యూషన్ కావాలి, కానీ ఇంట్యూషన్కి ఇవి అక్కర్లేదు. మనస్సు తెచ్చే సమాచారాన్ని బుద్ధి విశ్లేషిస్తుంది. అంటే వెనక ఉండి నడిపించే శక్తి ఎట్లా విశ్లేషిస్తోంది దాన్ని అనేది ఆ వెనక ఉన్న అంతఃస్ఫురణ బట్టి ఆధారపడి ఉంటుంది. అంతఃస్ఫురణే దాని శక్తి. మానసిక తలంలో మనం చేసే ఆలోచనలు కానీ, ఒకదాని మీద పెట్టే ధ్యాస, సంకల్పము, ఒకదాని మీద మనకి కలిగే అవగాహన, జ్ఞాపకాలు, భావాలు, ఇవన్నీ అన్నింటి వెనుక ఉన్నది అంతఃస్ఫురణ. మన బుద్ధి విచక్షణ ఈ త్రిగుణాల చేత, ఈ 24 తత్వాల చేత మాయకు గురవుతుంది. అది పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇంట్యూషన్కి అటువంటి పొరపాట్లు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది ఆత్మ నుండి వచ్చే ప్రకాశం కాబట్టి. ఇంట్యూషన్కి వ్యతిరేకంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బుద్ధి విచక్షణకి. ఎందుకంటే అదంతా కూడా ఈ త్రిగుణాల చేత ప్రభావితం అవుతుంది కాబట్టి. మనం అందుకనే ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో సాంఖ్య నుండి కూడా చెప్తున్నారు, అంతఃస్ఫురణ జాగృతం చేసుకోవాలి మీరు. అంతఃస్ఫురణే బుద్ధిని ఎప్పుడైతే గైడ్ చేస్తుందో అది మన అహాన్ని సరిగ్గా నియంత్రించి ఒక దారిలో పెడుతుంది. అది ఆ లోపల నుంచి గైడెన్స్ వచ్చినప్పుడు ఇంకా మనం దారి తప్పం. మనం ఇంకా గోతిలో పట్టం అనేది ఉండదు. మనలో ఒక రెవల్యూషన్ జరుగుతుంది, ఒక లోపల ఒక మార్పు జరుగుతుంది. దిస్ ఈజ్ ఇట్ అన్నది. ఇంకా మనకి వెనక్కి తగ్గటం అనేది లేదు. కోరికలు వదిలేయటానికి సరైన ప్రేరణ వస్తుంది. దీనికంటే ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది నిత్యానందం అనేది ఒకటి ఉంది. దాని వైపుకే మనల్ని నెడుతూ ఉంటుంది లోపల నుండి. మనం ఇంకా ఆపలేం దాన్ని.
ఆ లోపల ఒక పుష్ లాగా వస్తుంది. యూ క్యాన్ కంట్రోల్ ఇట్. ఆ కేవలం ఆ పుష్తోనే నేను భగవద్గీత అనేది చెప్పటం జరుగుతోంది, కానీ నాకంటూ ఇవేమీ తెలీదు. ఆ లోపల ప్రేరణ లేకపోతే ఇదంతా అసలు జరుగుండేదే కాదు. అది కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు అన్నట్టు నువ్వు ఇదే చెయ్యి అని ఒకటి ఏదో కమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అది ఇంకా గోతిలో పట్టడం అనేది, తప్పుదారిలో వెళ్ళటం అనేది ఉండదు. అప్పుడే క్రమంగా ఈ లోపల మనకి పారసైట్స్ లాగా ఉన్నాయి కదా, పరాన్న భుక్తులు అంటారు అనుకుంటా తెలుగులో. అహం అహంతో కూడుకున్న ఈ కోరికలు మన లోపల ఉన్న పారసైట్స్ ఇవి. అవి నాశనం అయిపోయి మన ఆత్మ స్వభావాన్ని, మనలోని దివ్యత్వాన్ని అన్ని దిశలా వ్యాప్తి చెందేలా చేస్తుంది. ఎప్పుడంటే మనలో అంతఃస్ఫురణ ఎప్పుడైతే జాగృతం అవుతుందో. ఇదే 43వ శ్లోకాలో చాలా అద్భుతంగా మళ్ళీ అంతఃస్ఫురణ ఇంట్యూషన్ గురించి ఎంతో వివరణ ఇచ్చారు మనకి పరమహంస యోగానంద గారు. అది జాగృతమైతేనే మనం కరెక్ట్ దారిలో, కరెక్ట్ మార్గంలో మనం ముందుకి ఆత్మోన్నతికి ఆ ఆ, మన సాధనలో ముందుకు వెళ్తాము, జీవన్ముక్తులు అవుతాము. అది జాగృతమైనప్పుడు మనకి ఏది, ఏ కోరికలు కానీ ఈ అహం కానీ ఏం చేయదు. ఎందుకంటే అహానికి మనం రుచి చూపించాం, ఆనంద స్థితిని రుచి చూపించాం, ఇంకా అది కూడా ఇదే కావాలనుకుంటుంది. సో దీంతో మనం కర్మయోగాన్ని పూర్తి చేసుకున్నాం. అయితే నేను ముందు చెప్పాను కదా, మనం 41వ శ్లోకం మొదలు పెట్టినప్పుడు అసలు ఇదంతా ప్రాక్టికలా కాదా అని. అబ్సల్యూట్లీ ప్రాక్టికల్. నేను నా అవగాహన ఏమిటి అంటే, మనకి పరమాత్మ ఆ ఇది స్టార్ట్ చేసినప్పుడు సృష్టి ఆరంభం గురించి మనకి పరమహంస యోగానంద గారు వివరించినప్పుడు ఒక మాట వాడారు. మీరు గమనించినట్లయితే, ఈ సృష్టి అంతా కూడా పరమాత్మకు కలిగిన ఒక కోరికలు లేని కోరికతో మొదలయ్యింది. అదొక్కటి నేను పట్టుకున్నాను. అంటే పరమాత్మకు కూడా ఒక కోరిక కలిగింది. ఆ కోరిక లేకుండా ఒక ఆలోచన కూడా కలిగింది. ఆ ఆలోచనే, ఆ థాట్ వైబ్రేషనే సమస్త సృష్టికి, ఆ ఆరంభానికి అది ఒక మూల కారణమైంది. సో ఆయనకి ఒక కోరిక వచ్చింది. సో మనకు కూడా కోరిక ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోరికలు లేని కోరిక. ఆయన ఒక థాట్తో ఈ సమస్త సృష్టిని ఆరంభించారు. ఆరంభించినప్పుడు మనం కూడా మన సృష్టి అంటే మన బాహ్య జగత్తులో కోరికలు ఉండవా అంటే ఎట్లా ఉండాలి అది అంటే, కోరికలు లేని కోరికగా ఉండాలి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నానంటే అఫ్ కోర్స్ ఐ నీడ్ మనీ. డబ్బు కోసమే నేను చేస్తున్నాను. అంటే ఆ డబ్బు నా కుటుంబ పోషణకి కావాలి కాబట్టి ఆ దానికోసం జాబ్ అప్లై చేసిన దగ్గర నుంచి నా కోరిక లేకుండా నేను చేయలేదు. అది చేశాను అంటే కనుక అది శుద్ధ తప్పు. కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, నా కుటుంబ పోషణకి నాకు డబ్బు కావాలి. సో ఉంది, జాబ్ చేస్తున్నాను. కానీ ఈ కోరికలు లేని కోరిక ఏంటంటే, ఇక్కడ ఒకటే కోరిక చేస్తున్నాను. సో ఇప్పుడు చేసేది ఎలా? నేను దాని మీద ఇంకా కోరికలు లేవు నాకు. నాకు ఆ జాబ్ చేసేటప్పుడు నాకు ఒక పేరు కావాలా? దీనికంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఏదైనా కావాలా? ప్రస్తుతానికైతే లేదు. నాకు ఆ సందర్భాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి నేను అప్లై చేశాను, జాబ్ వచ్చింది. అది ఒక కోరిక, ఒకటే కోరిక. ఇంకా తరువాత మొదలవుతుంది నిష్కామ కర్మయోగము. అయితే ఇక్కడ మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనకు బాహ్య ప్రపంచంలో అంటే, ఈ నిష్కామ కర్మ యోగము ఇది కేవలం నా అవగాహన మాత్రమే. మీకు ఎట్లా అనిపిస్తుందో అది మీ అంతఃస్ఫురణను బట్టి ఆ పరమాత్మకి వదిలేసి మీరు చేసుకోండి. నేను షేర్ చేసేది ఏంటి అంటే, నిష్కామ కర్మయోగం ఎలా తీసుకోవాలి అంటే, మనం చేసే పనిలో కర్తృత్వ భావన. ఇది నేను చేస్తేనే, నేను చెయ్యబట్టే ఈ పేషెంట్ కోలుకున్నాడు, నేను చెయ్యబట్టే వీళ్ళకి మంచి జరిగింది, నేను చెయ్యబట్టే ఈ ప్రాజెక్ట్ వర్క్ సరిగ్గా జరిగింది అన్న నేను భావన తీసేసి మనం చేసే పని మీదే దృష్టి పెడుతున్నాము. 100% నేను ఎంతవరకు చేయగలను, ఆ ఎక్కడా కూడా లోపం లేకుండా చేస్తున్నాను. ఆ చేసే పని కూడా ఎంతో సంతోషంగా చేస్తున్నా. ఎందుకురా బాబు, ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది, ఎందుకు పొద్దున్నే లెగవాలి, ఎందుకు ఈ పని చేయాలి అని ఏడ్చుకుంటూ చేయకుండా చక్కగా ఆనంద స్థితిలో, ఇది మనకి అది లేకపోతే కుటుంబ పోషణ అనేది జరగదు. ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఆ జాబ్ వచ్చింది. ఏ జాబ్ అయినా, చిన్నదైనా పెద్దదైనా, మనకి రోడ్లు ఊడ్చే పని అయినా సరే ఆ వ్యక్తి ఆ పని చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ సృష్టిలో ఏ పని కూడా
అది తక్కువది కాదు, ఎక్కువది కాదు. ఎవరు ఏ పని చేయాలో అది మనకి నిర్ణయించబడింది. మనం అదే చేస్తున్నాం. ఇంట్లో పని చేసినా, బయట పని చేసినా, ఏది పని చేసినా సరే. ఆ చేసేటప్పుడు అక్కడ నిష్కామ కర్మ యోగం అంటే కర్తృత్వ భావన లేకుండా, నేనే చేస్తున్నానన్న భావన లేకుండా తీసేసి, ఆ పని మీద ధ్యాస పెట్టు. నీ మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట కాదు. నీ శరీరం ఈ పని చేస్తోందంటే మైండ్ పూర్తిగా శరీరంతో మమేకం అయిపోయింది. మైండ్ ఎక్కడో మళ్ళీ ఇంటి విషయాలు ఆలోచించట్లేదు. సో బీ విత్ యువర్ బాడీ అండ్ మైండ్ బాడీ కాంప్లెక్స్ ఒక చోట ఉంచుకొని ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఫలాపేక్ష వద్దు, నిష్కామ కర్మయోగము. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీదే ఉండు, బట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఇది చేస్తున్నాను కాబట్టి నా ఇంట్లో వాళ్ళు నన్ను మెచ్చుకోవాలా, నా అత్తమామలు నన్ను మెచ్చుకోవాలా, నా బయట ఉన్న సొసైటీ మెచ్చుకోవాలా, మా బాస్ని నేను ఇంప్రెస్ చేయాలా కాదు. నువ్వు చేసే పని మీదే నువ్వు ధ్యాస పెట్టు. ఎక్స్పెక్టేషన్స్ వద్దు, నో ఎక్స్పెక్టేషన్స్, ఫలాపేక్ష వద్దు. దాని రిజల్ట్గా ఏది వచ్చినా సరే, నువ్వు చేసే బిజినెస్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. నీకు ఒక రోజు 10 రూపాయలు లాభం వచ్చింది, నెక్స్ట్ రోజులు అది చూసుకుంటే 1000 రూపాయలు అయింది, తర్వాత 1,00,000 రూపాయలు అయింది. నువ్వు 10 రూపాయలు వచ్చింది అని ఈరోజు దుఃఖించొద్దు, 1,00,000 రూపాయలు వచ్చిందని ఓ పెద్ద ఉత్సాహం చూపించొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, జస్ట్ కీప్ డూయింగ్ ఇట్. నేను తెలుసుకున్నది ఇదే. దీంట్లో ఒక సారంలాగా మనం తీసుకోవాలంటే నిష్కామ కర్మయోగము, ఈ కోరికల గురించి ఇంత చెప్పారు పరమాత్మ. ఇది నేను ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి నా లైఫ్లో అంటే, కోరిక అనేది ఒకటే ఉంటుంది కానీ దాని చుట్టూతో ఇంకా అల్లుకోవద్దు. ఆ సాలి గూడిలాగా ఇంకా అల్లుకోవద్దు. దీని తర్వాత నాకు ఇది కావాలి, దీంతో నేను ఇది చేయాలి, ఇది కాదు. చక్కగా ఒక కోరికతో నువ్వు ఉద్యోగం చేసుకున్నావు, చక్కగా చేసుకో అంతే. నీకు దాని నుండి పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇవేమి వద్దు. అదన్నీ ఆ కోరికలు ఎప్పుడు నశిస్తాయి అంటే మనం చేసే కర్మతో. నిష్కామ కర్మయోగం ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో చక్కగా, దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. మీరు అది ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఒకటే కోరిక, ఆ కోరికతో మీ సృష్టిని మీరు చేసుకోండి. యూ క్రియేట్ యువర్ థింగ్. అందులో కూడా ఎంతో ధర్మ మార్గంలో ఉంటున్నాం మనం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా సరే అది కూడా కోరికే. ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని దీనిలో నేను నా కుటుంబ పోషణ కానీ, ఈ బిజినెస్ ద్వారా సొసైటీకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో అది చేస్తున్నాను. అంతేకాని ఓ కోట్లు కోట్లు రావాలి, ఆ కోట్లతో నేను స్థలాలు కొనుక్కోవాలి, ఆ కోట్లతో నేను విల్లాస్ కట్టుకోవాలి, ఇది కాదు. కోరికలలో నుంచి ఇంకా కోరికల్లోకి వెళ్ళొద్దు. ఒక కోరికతో నువ్వు ఏదైతే ఆరంభించావో దాన్ని చక్కగా చెయ్యి, నిష్కామ కర్మయోగంగా చెయ్యి. నేను నేర్చుకున్నది, నేను ప్రాక్టీస్ చేయాలనుకునేది ఇదే. దిస్ ఈజ్ ద మనకి సారం, కర్మయోగ సారం ఇదంతా కూడా. సో మనం దీని తర్వాత ఆ, నేను ఒక 1 మంత్ బ్రేక్ తీసుకుంటున్నాను జ్ఞానయోగం స్టార్ట్ చేసే ముందు. ఆ, జూలైలో ప్రారంభించుకుందాము. ఎప్పుడు అనేది నేను మధ్యలో అనౌన్స్ చేస్తాను. జూలైలో ఎప్పుడు మొదలు పెట్టుకుంటున్నాం అనేది. నా నేను అనుకునేది, నాకు చేయాలనుకునేది ఏంటి అంటే, జ్ఞానయోగం అనగానే, జ్ఞానము అనగానే మనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి గుర్తొస్తారు. మనకి ఉన్న ఆ మా జ్ఞానులు అంటే, జ్ఞాని అంటే గుర్తొచ్చేది రమణ భగవానులే. ఆయన చెప్పిన ఉపదేశ సారం ఆయన స్వయంగా మనకు అందించారు. మీరు ఈ హూ యామ్ ఐ, నేనెవరు అనేది ఎట్లా చెయ్యాలి అనేది ఆయన వాక్కుల ద్వారా ఆయన స్వయంగా అందించబడిన ఉపదేశ సారము అనేది జ్ఞానయోగంతో పాటు సైమల్టేనియస్గా వెళ్ళాలి. మనం ఎట్లయితే ఫకీర్ 1 సాంఖ్యంతో, ఫకీర్ 2 కర్మయోగంతో చేసుకున్నాము, అట్లాగే జ్ఞానయోగము ఉపదేశ సారంతో వెళ్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. మరి అదంతా భగవానుల వారి దయ. ఆయన ఆయన ఓకే అంటేనే అది జరుగుతుంది. అట్లీస్ట్ నేను అలా సంకల్పిస్తున్నాను ప్రస్తుతానికి. సో మనం జులైలో మొదలు పెట్టుకుందాము. అంతవరకు మీరు ఈ నిష్కామ కర్మ యోగాన్ని మీరేం అర్థం చేసుకున్నారో, మీ మీ యొక్క గురువుల ద్వారా కానీ, మీరు ఈ భగవద్గీత శ్లోకాలు ఎక్కడైనా వినుంటే దాని ద్వారా మీకు వచ్చిన అవగాహనతో మీరు ఎలా అర్థం చేసుకుంటే దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అంతవరకే నేను చెప్పగలను. సో మరి ఇది ముగించుకునే ముందు ఒక క్లోజింగ్ ప్రేయర్ మనం సాయి మేడం చేత క్లోజింగ్ ప్రేయర్ చెప్పించుకొని కర్మయోగాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఓవర్ టు యూ సాయి మేడం. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु
गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः। థ్యాంక్ యూ మేడం. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు, ఉపనిషత్ సారము. మనకి ఇదంతా కూడా ఈ వేద జ్ఞానం ఉపనిషత్ సారము. ఇది యోగ శాస్త్రము, బ్రహ్మ విద్య. మనకి శ్రీకృష్ణార్జుల సంవాదముగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్గా మనకి అందించబడిన శ్రీమద్ మహాభగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగము దీనితో సంపూర్ణ. ప్రయాణం చేసిన మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా పేషెన్స్ ఉంది మీకు. మీరందరూ కూడా ఎంతో ఆత్మోన్నతి ముందుకు వెళ్ళాలి, ఆత్మజ్ఞానం ప్రాప్తింపజేసుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణార్పణమస్తు.